ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సింధు గురించి భయపడుతుంది, బెలూచిస్తాన్ గురించి భయపడుతుంది, కేపీకే గురించి బయటపడుతుంది, అంటే ఖైబర్ పఖ్తూన్వా గురించి. అదే సందర్భంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి భయపడుతుంటది. అన్ని చోట్ల ఏకంగా సైన్యాన్ని పెట్టి వాళ్ళ ప్రజల్ని చంపుతుంటది. భారతదేశంలో ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా సైన్యాన్ని వాడం మనం. ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాలు వాడిన కారణం ఏంటి? తీవ్రవాదులు ఉన్నారు. బట్ పాకిస్తాన్లో తీవ్రవాదులు కాదు, వాళ్ళ దేశం వాళ్ళే. మన దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు ఉన్నారు. కుకీ తీవ్రవాదులు, ఆ అటు మయన్మార్ నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలు చేస్తుంటేనే అటాక్ జరుగుతుంది. పాకిస్తాన్ మాత్రం తన దేశంలో 4 ప్రాంతాల మీద పట్టుకోల్పోతుంది క్రమక్రమంగా. చివరికి సైన్యం ద్వారా ఆ సరిహద్దు ప్రాంతాలని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఆ సందర్భంగా ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసినా తప్పు లేదనేటటువంటి ధోరణిలో ఉంది. 77 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక్కొక్కటి కలుపుకున్నవన్నీ కూడా ఈ రోజుకి వాళ్ళకి సంతృప్తి పరచలేకపోయారు. ఆ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు, తమకి తాము స్వతంత్రం కావాలి. ఇది పాకిస్తాన్ యొక్క అసమర్థతకి సాక్ష్యం.